హలో బాయ్స్, అందరికీ రామ్ రామ్, జై శివరా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే వెల్కమ్ బ్యాక్ టు జాదవ్ శ్రీకాంత్ బ్లాగ్స్. సో ఇగో మా గాయత్రిపురంలో అయితే కరెంట్ పోయింది. ఇక్కడ కరెంట్ లేదు, ప్లస్ మొత్తం చీకటి ఉన్నది. ఇవాళ బ్లాగ్ కూడా చాలా లేట్ అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇవాళ వర్క్ పోయినా కాబట్టి. నేను చేసే పని ఇప్పుడు చూపెట్టనేమో కానీ ఒక రోజు వస్తుంది నా పని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏం పని చేస్తుండేను ఇంతకు ముందు, దానికన్నా ముందు ఏ పని చేస్తుండేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇప్పటి వరకు అయితే నా పనిని కొంచెం డిలే చేస్తున్నాను అనుకోండి, వీడియోలల్లో అప్లోడ్ చేస్తలేను. ఇప్పుడు అక్కడ ఫ్లాష్ లైట్స్ కొడుతున్నారు. సో అక్కడైతే కరెంట్ అయితే పెడుతున్నారు. ఫుల్ చీకటి ఉన్నది ఇక్కడ. ఇవాళ వ్లాగ్ కూడా తీయలేను సరిగ్గా. అయినా కానీ కన్సిస్టెన్సీ మ్యాటర్ అని డే 3ని ఇట్లా అప్లోడ్ చేస్తున్నా. ఎందుకంటే ఇవాళ నేను వర్క్ మీద ఉండే. మార్నింగ్ 7కి పోయిన, వర్క్కి 7కి పోతే ఇప్పుడు వచ్చిన అంటే మొత్తం వర్క్ వీడియోనే అయిపోతుండే. అది అందుకొరకే కొంచెం అది తీయలే. సో ఫోన్లో కూడా ఛార్జింగ్ లేకుండే, ఫోన్ కూడా చాలా హీట్ అవుతున్నది. సో ఫోన్ని నేను స్విచ్ ఆఫ్ చేసేసిన, అంటే స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్. మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చున్న టెంపుల్లో ఉన్నాయి, ఇప్పుడు చూడగలుగుతారు మీరు. గాయత్రి మాత టెంపుల్. గాలి ఎక్దమ్ మజా వస్తున్నది. మళ్ళీ వర్షం కూడా పడుతుంది ఇప్పుడు, మెరుపులు వస్తున్నాయి. ఎక్దమ్ వేరే లెవెల్ వైబ్ వస్తుంది బాయ్. బట్ చెప్తున్నాగా, కన్సిస్టెంట్ మ్యాటర్ కదా. ఒక 2 మంత్స్లో లేకపోతే 1 మంత్లో నేను హైదరాబాద్ వెళ్తున్నా. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ ర్యాపిడో అన్నా లేకపోతే ఏదైనా కంపెనీ అన్నా వర్క్ చేసుకొని, కోర్స్ కంప్లీట్ చేసుకొని డైలీ వ్లాగింగ్ కూడా మెయింటైన్ చేస్తాం. అంతే కదా బ్రో. మనం మన పుట్టిన ఊర్లో ఉన్నామనుకో ఎప్పుడు కూడా సక్సెస్ కాలేము. కానీ పుట్టిన ఊర్లో మనం ఏదో ఒక పని చేసి బతకచ్చు. కానీ బయట వెళ్తే మనకి బయట ప్రపంచం ఏంటో అనేది తెలుస్తుంది. సో అక్కడ పోయి అమ్మ నాన్నల మీద ఆధారపడకుండా కొన్ని రోజులు పని చేసుకొని, కొన్ని డబ్బులు జమ చేసుకొని, బయట పోయి అక్కడ ఉండి, అక్కడ సక్సెస్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చుడు. ఆ గోల్ ఉంది ఇప్పుడు నాది. దానికి సక్సెస్ అయితే కంపల్సరీ వేస్తా, ఆగను మాత్రం, అస్సలాగా. ఇది నేను చేసిన కమిట్మెంట్ నాతో. సో ఇక చలో కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. ఐమ్ యువర్ జాదవ్ శ్రీకాంత్. లవ్ యూ సో మచ్ బాయ్స్.